ఉన్నారు. వాళ్ళలో 27 మంది ఇక్కడ ఈ బిల్డింగ్ లో తలదాచుకున్నారు అనేది కూడా పోలీసు వర్గాల సమాచారంగా ఉంది. అందువల్లనే అక్కడ డైరీలోనూ అదేవిధంగా ఒక మావోయిస్ట్ ఇచ్చిన సమాచారం మేరకే ఇక్కడికి వచ్చి గ్రేహౌండ్స్ బలగాలు దాడులు చేసి వీళ్ళని అదుపులోకి తీసుకున్నాయని చెప్పి కూడా సమాచారం అందింది. ఇందులో 21 మంది మహిళా మావోయిస్టులు, అంటే పీపుల్స్ గెరిల్లా ఆర్మీ ఏదైతే ఉందో ఆ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన వాళ్ళే వీళ్ళంతా కూడా అని వాళ్ళే ఆ పీపుల్స్ గెరిల్లా అంటే ట్రైన్డ్ కమాండోస్ అని చెప్పి మావోయిస్ట్ పార్టీలో పిలుస్తారు. గతంలో మనం చూసాం, వాళ్ళు అడవుల నుంచి చర్చల కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చిన సమయంలో కూడా మావోయిస్ట్ పార్టీ అప్పుడు అగ్రనేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న రామకృష్ణ తో పాటు ఆర్కే అంటారు ఆయన్ని, అక్కిరాజు హరిగోపాల్ ఎలియాస్ రామకృష్ణ, ఆర్కే కూడా రక్షణగా దాదాపుగా 40 మంది మావోయిస్టులు వచ్చారు. వీళ్ళంతా కూడా అప్పుడు ప్రకాష్ కానీ వీళ్ళంతా కూడా వచ్చారు. వీళ్ళకి కూడా అప్పుడు 40 మంది ప్లటూన్ ఉన్నారు. బట్ ఇతను కేంద్ర కమిటీ సభ్యుడిగా అవటం, మావోయిస్ట్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ హెడ్గా ఉండటంతో ఇతనికి ఇంకా ఎక్కువ మంది రక్షణగా ఉన్నారు అని కూడా చెప్తున్నారు. ఈ రక్షణగా ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ తెలంగాణలోను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరో ప్రాంతంలో కూడా షెల్టర్ జోన్ తీసుకున్నారనేది పోలీసులకు సమాచారం అందింది. దీంతో విజయవాడలో, విజయవాడ మనం 100 అడుగుల రోడ్లో ఉన్నాం, తాడిగడప 100 అడుగుల రోడ్లో, ఈ 100 అడుగుల రోడ్డు ఈ ప్రాంతం అంతా కూడా పెనమలూరు ఏరియాకు వస్తుంది. ఇదంతా కూడా కృష్ణా జిల్లా ఎస్పీ పరిధిలోకి వస్తుంది, ఆ టెరిటరీలోకి వెళ్ళిద్ది. అందువలన ఇక్కడికి కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వచ్చి ఆపరేషన్స్ నిర్వహించి వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారని సమాచారం అందింది. విజయవాడకు చెందిన ఒక మహిళ వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఈ షెల్టర్ జోన్ లో పెట్టి వీళ్ళందరికీ ఇతర అవసరాలు ఏదైతే ఉన్నాయో డాక్టర్ కానీ అయితే రామారావు ఒక లేడీ షెల్టర్ కల్పించింది అని చెప్తున్నారు. అసలు ఆ లేడీకి ఈ హిడ్మా మనుషులకు కానీ హిడ్మాకు ఏమి సంబంధము? అయితే ఆ డైరీ ఆధారంగా ఇప్పుడు అక్కడికి వచ్చి గ్రే హౌండ్స్ కానీ ఆ అక్టోబస్ దళాలు ఇక్కడ చేస్తున్నాయి కాబట్టి, సోదాలు చేస్తున్నారు కాబట్టి అసలు ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ఉన్నట్లు? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శంకరి, మావోయిస్టుకి బయట కొన్ని ప్రజా సంఘాలు మద్దతుగా ఉంటాయి. వాళ్ళకి ఇటువంటి ఎన్కౌంటర్లో కానీ లేకపోతే వాళ్ళని రహస్యంగా అదుపులోకి తీసుకున్నా కానీ వాళ్ళ తరపున వాయిస్ వినిపించడానికి కొన్ని ప్రజా సంఘాలు బయట పనిచేస్తూ ఉంటాయి. అయితే ఇందులో భాగంగానే ఆ మహిళ కూడా ప్రజా సంఘానికి చెందిన అని చెప్పి కూడా వీళ్ళు భావిస్తున్నారు. దాదాపుగా 10 రోజుల నుంచే వీళ్ళు ఇక్కడ ఉన్నారు అని కూడా పోలీసులకి గ్రేహౌండ్స్కి సమాచారం అందింది. అందువల్లనే గ్రేహౌండ్స్ని ఆక్టోపస్తో పాటు కృష్ణా జిల్లా పోలీసులను కూడా ఇక్కడికి రంగంలోకి దించారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఇక్కడ నుంచి కూడా మొత్తం రోడ్డునంతా కూడా బ్లాక్ చేశారు. మనం అక్కడ చూస్తూ ఉన్నాం, లారీ దగ్గర పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఉంది, మొత్తం కూడా బ్లాక్ చేశారు. అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి మొత్తం ఈ ఆపరేషన్స్ను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం కృష్ణా జిల్లా ఎస్పీతో పాటు అండ్ గ్రేహౌండ్స్తో పాటు ఆక్టోపస్ బలగాలు, ఈ 3 కూడా ఈ జాయింట్ ఆపరేషన్స్ నిర్వహించి వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాయి. ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో మనం ఇప్పటిదాకా చూపించిన బిల్డింగు, ఆ బిల్డింగ్లోకి అటువైపు మాత్రం ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు. ప్రధానంగా వీళ్ళంతా కూడా ఎవరైతే హిడ్మా ఈరోజు ఎన్కౌంటర్లో మరణించాడో అతనికి సంబంధించిన రక్షణ బలగాలు, పీపుల్స్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు మొత్తం 21 మంది మహిళా మావోయిస్టులు, 6 జెంట్స్ ఉన్నారు అని కూడా సమాచారం అందింది. మనం చూస్తున్నాం పోలీసులు ఇక్కడి నుంచి అవతలకి ఎవరిని కూడా వెళ్ళనివ్వడం లేదు. ఆ బిల్డింగ్లోనే వీళ్ళంతా కూడా తలదాచుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించారు. గ్రేహౌండ్స్ బలగాలు కూడా అక్కడ ఇంకేమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా మొత్తం సమాచారం సేకరిస్తున్నారు. ఈ సమాచారం సేకరించే నేపథ్యంలోనే కొన్ని కీలక ఆధారాలు కూడా లభ్యమయ్యాయని తెలుస్తుంది. తెలంగాణలో కూడా ఈ విధంగా షెల్టర్ జోన్ తీసుకున్న వాళ్ళు తెలంగాణలో కూడా మరికొంతమంది ఉన్నారు అని చెప్పి పోలీసులకు సమాచారం అందింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ పాటు మరో ప్రాంతంలో కూడా వీళ్ళ షెల్టర్ జోన్ ఉంది అని చెప్తున్నారు. అక్కడ దొరికిన డైరీలతో పాటు ఒక మావోయిస్ట్ ఇచ్చిన సమాచారం మేరకే ఈ మొత్తం కూడా దీన్నంతా కూడా బయటికి తీశారు పోలీసులు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది, విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా వేరే ప్రదేశానికి తరలించారు. అయితే వీళ్ళు 10 రోజుల నుంచి ఇక్కడ ఉండటంతో వీళ్ళకి సంబంధించిన ఏదైనా లిటరేచర్ కానీ లేకపోతే వీళ్ళకి సంబంధించిన ఇతరత్ర ఏమైనా వస్తువులు కానీ ఏమైనా ఉన్నాయనేది ఇప్పుడు ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా జల్లెడబడుతున్నారు. గ్రేహౌండ్స్తో పాటు ఆక్టోపస్ బలగాలు కూడా అక్కడ ఉన్నాయి. మొత్తం 21 మంది మహిళా మావోయిస్టులు, 6 జెంట్స్ కూడా పోలీసులకి దొరికారు అని కూడా పోలీసు ఉన్నతాధికారి ఒకరు కొద్దిసేపటి క్రితం చెప్పారు. వీళ్ళందరినీ ఇక్కడి నుంచి 8 వాహనాల్లో వేరే ప్రదేశానికి తరలించారు. అయితే హైదరాబాద్లో వీళ్ళకి షెల్టర్ జోన్ ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్లో మరో ప్రాంతంలో షెల్టర్ జోన్ వీళ్ళకి ఎక్కడుంది అనేది కూడా ఇప్పుడు సమాచారం రావాల్సి ఉంది. మొత్తం కూడా వీళ్ళంతా కూడా హిడ్మాకి రక్షణగా ఉండే ఒక ప్లటూన్కి సంబంధించిన వాళ్ళు అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ ప్లటూన్ వాళ్ళు అక్కడ అడవిలో ఒకేసారి 40 మందో 50 మందో వీళ్ళంతా కూడా రక్షణగా ఉండేటట్టు అయితే మూవ్మెంట్ అనేది డ్రోన్స్తో
ద్వారా ఈజీగా తెలిసిపోద్ది అనే ఉద్దేశంతోనే వీళ్ళందరినీ కూడా ఇటువంటి షెల్టర్ జోన్స్లో పెట్టారు అని కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించిన వివరాలు మనకు అందే అవకాశం ఉంది. విజయవాడ లాంటి ప్రదేశాల్లో, విజయవాడ లాంటి నగరాల్లో ఈ విధంగా మావోయిస్టులు షెల్టర్ జోన్ తీసుకుంటారని అటు పోలీసు బలగాలు గ్రేహౌండ్స్ కానీ, లేకపోతే ఆక్టోపస్ కానీ, లేకపోతే పోలీసులు కానీ ఎవరు ఊహించే అవకాశం లేదు. అందువల్లనే వాళ్ళు ఇక్కడ షెల్టర్ జోన్ తీసుకోవటం వల్లనే పోలీసులకు కూడా కంగు తిన్నారు. ఎందుకంటే ఈ విధంగా పీస్ఫుల్గా ఉండే సిటీసు, ఈ ఏరియాస్లో ఈ విధంగా షెల్టర్ జోన్ తీసుకోవటం అనేది కూడా పోలీసులు దే నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ టైప్ ఆఫ్ షెల్టర్ జోన్స్ అనేది కూడా వాళ్ళు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మనకి అందే అవకాశం ఉంది. మన కొలీగ్ ప్రసాద్ కూడా ఇంకో మరో ప్రాంతంలో కూడా ఉన్నారు. ఆ బిల్డింగ్కి సంబంధించిన మొత్తం ప్రదేశాలు చూపించేందుకు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ABN.